గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. అఖిలపక్ష సమావేశ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలోని జెడ్పీ హాల్లో FRCAను కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయకపోవడంతో ఆర్డిటి సంస్థకు రావాల్సిన నిధులు నిలిచిపోయినందున సిపిఐ జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి పాల్గొనడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర హోంశాఖ మంత్రిత్వ దృష్టికి తీసుకెళ్తామని, అంతేకాకుండా రాయలసీమ వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాకు ఆర్డిటి సంస్థ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ సమస్యను తప్పకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, విశ్వేశ్వరరెడ్డి, సిపిఐ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్డిటికి వస్తున్నటువంటి FCRA నిధులు నిలిచిపోయిన సందర్భంగా ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సిపిఐ జగదీష్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా అనంతపురం జిల్లాను చూసినట్లయితే దుర్భిక్షమైనటువంటి కరువు ప్రాంతం అనంతపురం జిల్లా. గతంలో చూసినట్లయితే 69వ సంవత్సరంలో స్పెయిన్ దేశస్థుడైనటువంటి ఫెరర్ గారు అనంతపురం జిల్లాకు రావడం, అనంతపురం జిల్లాలో నాకు తెలిసి మొట్టమొదటిసారిగా బావుల్లో బోర్లేసే కార్యక్రమాన్ని మొదలు చేపట్టారు. మా ప్రాంతంలో కూడా ఆ రోజుల్లో బావుల్లో బోర్లు అనేవి వేసేవాళ్ళు. తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు, స్కూల్స్ కట్టించడం అయితేనేమి, అదేవిధంగా బావులు తవ్వించడం అయితేనేమి, అదేవిధంగా మనం చూసినట్లయితే హాస్పిటల్స్ నిర్మించడం అయితేనేమి, పిల్లలకి ఉచిత విద్య అయితేనేమి, గృహ నిర్మాణ పథకం అయితేనేమి, వాటర్ షెడ్స్ నిర్మాణాలు అయితేనేమి, చాలా కార్యక్రమాల్ని స్వచ్ఛందంగా ఫెరర్ గారు కార్యక్రమాల్ని అనంతపురం జిల్లాలో 69 నుండి కూడా దాదాపుగా ఇప్పటి వరకు కూడా కార్యక్రమాలు చాలా బాగా ఎక్కడ అవినీతికి చోటు లేకుండా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు అమలు చేసి అనంతపురం జిల్లా యొక్క ప్రజల యొక్క మన్ననలను చూరుకున్నటువంటి సంస్థ ఆర్డిటి. అయితే అర్ధాంతరంగా ఈ రోజుల్లో ఈ ఫండ్స్ అనేవి ఆగిపోతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అనేవి ఆగిపోతాయి, అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరూ వక్తలు చెప్పినట్టు ఈ వక్తలంతా కూడా ఒక ఏకవాక్య తీర్మానం చేపట్టి ఈ ఫండ్స్ అనేవి రావాలి, ఈ సమస్యను కొనసాగించాలనేది అందరి యొక్క దృక్పథం, అందరి యొక్క ఆశయం. తప్పనిసరిగా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి తద్వారా ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా సిఫార్సు కూడా చేయిద్దామని మాట్లాడాం. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి, హోమ్ మినిస్టర్ గారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి FCRA నిధులకు సంబంధించి వారి ద్వారానే ఇవన్నీ వస్తాయి కాబట్టి తప్పనిసరిగా హోమ్ మినిస్టర్స్ గారిని కూడా కలిసి తప్పకుండా ఈ ప్రాంతంలో జరగబోతున్నటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి తప్పనిసరిగా ఈ సంస్థకి కొనసాగించే విధంగా ఆ ఆర్థిక వనరులు సమకూర్చే విధంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా పొద్దున సురేంద్ర గారు నా దగ్గరికి వచ్చారు, కళ్యాణదుర్గం శాసనసభ్యులు అందరూ కూడా కలిసి 1వ తారీఖు వెళదాం, సార్తో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నామని చెప్పారు. తప్పకుండా అందరూ కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన కూడా రిక్వెస్ట్ చేసి తద్వారా ఈ ఆర్డిటి సంస్థను కొనసాగించేదానికి అందరూ కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.